నరసింహ, నిన్ను నీ కొడుకు జగదీష్ పిలుస్తున్నాడు. ఒక్కసారి కిందికి వెళ్ళి నీ కొడుకును చూసిరా. నీ కుటుంబ సభ్యులు నిన్ను ఒక్కసారి చూడాలి అనుకుంటున్నారు. వెళ్ళిరా నాయనా. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా జగదీశ, నీ 50వ పుట్టినరోజు. నిన్ను ఆశీర్వదించడానికి వచ్చాను. నా దీవెనలు ఎప్పుడూ నీతో ఉంటాయి. సరిపోదట మాట, నాన్నకై ప్రాణం ఇవ్వన, ఇదిగో ఇది నా మాట. జగదీష్, ఎలా ఉన్నావు నాన్నా? నేనిక్కడ బాగానే ఉన్నాను. ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా. కోడలు, నా మనవరాలు ఎలా ఉన్నారు? నీ ఎదుగుదలను చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది నాన్నా. నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి. జగదీష్, నువ్వు నీ భార్యా పిల్లలతో ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాన్నా.